ఢిల్లీలో ఇప్పటి వరకు కేంద్ర పరిపాలన ఎలా ఉండేదంటే రకరకాల ప్రదేశాల్లో మంత్రిత్వ శాఖలు ఉండేది. ఒక్కొక్క మంత్రిత్వ శాఖ ఒక్కొక్క దగ్గర ఉండేది. దీనివల్ల సమన్వయం తగ్గుతుంటది. అలాగే పని భారం కూడా పెరుగుతుంటది. అన్ని శాఖలు ఒకే దగ్గర ఉంటే సమయం కలిసి వస్తుంది, సమన్వయం కూడా పెరుగుతుందనే ఉద్దేశంతో ఇప్పుడు కర్తవ్య భవన్ 3 అయితే ప్రారంభించారు నరేంద్ర మోదీ గారు ఈ రోజు బుధవారం రోజు అయితే. అది కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ భవన్ అనేది ఒకటి నిర్మించి ఇందులో కర్తవ్య భవన్ 3 అనే దాన్ని ప్రారంభించారు. అంటే ఇప్పుడు ఇలాంటి భవన్లు ఒకే దగ్గర అనమాట. అన్ని మంత్రిత్వ శాఖలను ఈ భవన్లోనే పెట్టారు. అన్ని కూడా ఇక్కడ నుంచే పరిపాలన కొనసాగుతుంది. ఇంతకుముందు ఏమొచ్చేసి ఉద్యోగ భవన్, నిర్మాణ భవన్, కృషి భవన్, శాస్త్రి భవన్ అనే 4 భవన్లో రకరకాల మంత్రిత్వ శాఖలు అయితే ఉండేవి. వీటన్నింటినీ ఒకే దగ్గరికి తీసుకొస్తున్నారు. పైగా ఈ 4 భవన్లు కూడా 1950 నుంచి 70 మధ్యలో నిర్మించినవిగా తెలుస్తోంది. పైగా ఇవన్నీ కూడా పాతబడిపోయి, అందుకని ఇప్పుడు ఈ కొత్త భవన్లోకి అయితే వీళ్ళందరినీ కూడా తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే కర్తవ్య భవన్ 3 అయితే ఓపెన్ అయింది. ఇలా మొత్తం 10 భవన్లు అయితే నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఒక కొత్త పద్ధతి. ఈ పద్ధతిలోనే ఇక నుంచి ఒకే చోటు నుంచి పరిపాలన ఉంటుంది. రకరకాల చోటల నుంచి అక్కడ ఆ మంత్రిత్వ శాఖ, ఇక్కడ ఈ మంత్రిత్వ శాఖ కాకుండా అన్ని మంత్రిత్వ శాఖలు కూడా ఇక్కడే. అంతేకాకుండా సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్ ఉంది కదా, అక్కడ నుండి ఉద్యోగులను కూడా ఇక్కడికి తీసుకొస్తున్నారు. వాటినైతే ఇంకా మ్యూజియంకి ఇంకా రకరకాల పనులకైతే ఉపయోగిస్తారు ఆ బిల్డింగ్ని. అవి కూడా మరో 30 సంవత్సరాలు అయితే వాటికి కాల పరిమితి ఉంది. కాబట్టి వాటిని కూడా మరికొన్ని వేరే పనులకైతే ఉపయోగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.